అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నేను యూరప్ ట్రిప్కి వెళ్తాను అని చెప్పేసి కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకుని యూరప్ ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగింది. కాకపోతే కోర్టు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది అంటే, మీరు తిరిగి వచ్చిన తర్వాత సిబిఐ కోర్టుకి విచారణకు అయితే మీరు సహకరించాలి అని కొన్ని షరతులతో కూడిన పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా 15 రోజుల పాటు ఇచ్చింది. అంటే 15 రోజులు అయిపోయిన వెంటనే ఆయన మళ్ళీ తిరిగి ఏపీకి రావాలి, వచ్చి సిబిఐ కోర్టులో విచారణకి హాజరు కావాలి. ఈలోపు ఇంకో కొన్ని షరతులు కూడా ఉన్నాయి. వెళ్ళే ముందు ఆయన ఫోన్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకు అంటే ఏమో ఈయన మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి. ఈయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చి ఒకసారి సీఎం కూడా అయ్యారు. మరి ఇప్పుడు కేసులన్నీ చుట్టుముడుతున్నాయి కాబట్టి వేరే దేశం వెళ్ళిపోయి మళ్ళీ వస్తారో తెలియదు కాబట్టి ఆ ఫోన్ నెంబర్ ట్రేస్ చేయాలి. కాబట్టి ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలని షరతులు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నింటిని కూడా ఉల్లంఘించి, మరి ఆయన ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు, కానీ ఫోన్ నెంబర్ ఆయనది కాకుండా ఏదో నెంబర్ చెప్పేసి ఈమెయిల్ ఐడి ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అంటే ఏమనుకుంటున్నారు, అసలు నన్ను ఎవరు ఏం చేయలేరు, ఏం చేద్దాం అంటే ఏముందలే పట్టించుకోరు అనుకుంటున్నారా, లేదంటే వీళ్ళ చేతగాని వాళ్ళు నేను ఏం చేసినా సరే నేను మళ్ళీ వస్తాను అనుకుని ఆయన లోపల ఆ విధంగా అహంకారంగా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు కొన్ని షరతులు ఇచ్చారండి. ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చి సీఎం అయ్యారు. చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు కేసులన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి అధికారంలో లేవు కాబట్టి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్నీ మేనేజ్ చేశారు. ఎప్పుడు అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి, మన చేతిలో ఉండదు. కాబట్టి ఇప్పుడు కేసులు ఉంటున్నాయి కాబట్టి నేను యూరప్ ట్రిప్కి వెళ్తున్నాను అన్నారు, కానీ ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఏమో అక్కడేని వ్యవహారాలు చక్కబెడుతున్నారో తెలియదు కదా, మరి అక్కడేం లింకులు ఉన్నాయో తెలియదు. నేను 15 రోజుల పాటు యూరప్ ట్రిప్కి వెళ్తానన్నారు, పర్మిషన్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ షరతులను అయితే మాత్రం పాటించలేదు, వాటిని ఉల్లంఘించారు. ఇప్పుడు దీనిపై సిబిఐ ఏం చేసింది, ఈ షరతులను ఉల్లంఘించినందుకున ఆగ్రహంతో ఈ విధంగా ఈయన ఇలా ప్రవర్తించాడని చెప్పేసి మరి ఇన్ఫామ్ చేయాలి కదా, కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. సో తక్షణమే ఆయన పర్యటన రద్దు చేయించాలి మీరు అని చెప్పేసి ఒక పిటిషన్ వేస్తే కోర్టు న్యాయస్థానం ఏం చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి లాయర్కి కొన్ని నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అసలు ఎందుకు మీరు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఎందుకు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, ఎందుకు రూల్స్ పాటించలేదు అని చెప్పేసి మీరు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్కి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ ట్రిప్కి ఎందుకు వెళ్తున్నారనేది ఎవరికి తెలియదు. మొన్న ఒక వార్త ఎందుకు వచ్చింది అంటే, ఆల్రెడీ షర్మిల గారు వాళ్ళ అబ్బాయిని రాజకీయ అరంగేట్రం చేయించబోతున్నారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారి అసలైన వారసుడు మా అబ్బాయి రాజారెడ్డి అని ఆమె ప్రకటించడం జరిగింది. సో ఆ వారసత్వాన్ని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కుమార్తె అయినటువంటి హర్షారెడ్డి గారిని తీసుకొద్దాము, రాజకీయ అరంగేట్రం చేయించడానికి యూరప్ వెళ్తున్నారని కొన్ని కథనాలు అయితే బయటకు వచ్చాయి. అది ఎంతవరకు వాస్తవం ఎవరికి తెలియదు. సో ఆ విధంగా వస్తున్నాయి. లేకపోతే మొత్తానికి చెక్కేస్తున్నారా, ఈ కేసులన్నీ భయపడుతున్నారు కాబట్టి చెక్కేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి మరికొంతమంది కథనాలు అయితే వస్తున్నాయి. సో ఇవేమీ తెలియకుండా పర్మిషన్ ఇచ్చినప్పుడు, కొన్ని షరతులతో కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు వాటన్నింటినీ ఉల్లంఘించడం వల్ల చాలా పెద్ద పెద్ద అనుమానాలే వ్యక్తమవుతాయి. ఎందుకంటే సడన్గా ఎందుకు ఈ విధంగా మనిషి మారిపోయాడు, పర్మిషన్ తీసుకున్నాడు కానీ ఎందుకు రూల్స్ పాటించలేదు అంటే ఏదైనా పెద్ద ప్లాన్ చేస్తున్నాడని చెప్పేసి అనుమానాలు అయితే వస్తాయి కదా. సో ఆ అనుమానాలతో వెంటనే కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి దీని మీద ఏ విధంగా రచ్చ జరగబోతుందో ఎవరికి తెలియదు. మరి ఆయన ప్లాన్ ఏంటి, మరి వీళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారనేది మరి కొద్ది రోజులు వేచి చూడాలి. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.